అదే విధంగా సినీ నటులు కూడా దాని గురించి స్పందిస్తూ రీసెంట్‌గా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా విజయ్ దేవరకొండ ఒక మాట అన్నారు. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకనే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి అని అంటున్నారు. అసలు ఎడ్యుకేషన్ లేకపోతేనే ఇవన్నీ జరుగుతున్నాయా? లేదా కుట్రపూరితంగా జరుగుతున్నాయా? ఎడ్యుకేషన్ లేకపోవడం ఒక భాగమే కాదమ్మా, కుట్రపూరితం. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ పాలకులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ పాలకులకి వేరే ఎజెండా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నాశనమైపోయింది. వాళ్ళకి ఏదంటే టెర్రరిస్టులను ఎగుమతి చేయటము, గాడిదల్ని ఎగుమతి చేయటం, ఇదే వాళ్ళ బిజినెస్. వాళ్ళకి వేరే లేదు. వాళ్ళకి ఆ పాలకులకి అందుకనే ఏంటి, ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యపెట్టడానికి, ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇచ్చేయడానికి భారతదేశం మీద విషం కక్కుతూ, భారతదేశం వల్ల మనం నష్టపోతున్నాం, భారతదేశం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనే ప్రజల్లో ఒక లేనిపోని భ్రమను కల్పిస్తూ వాళ్ళ పబ్బం గడుపులో తప్పితే పాలకుల యొక్క దౌర్భాగ్య లక్షణాలు, పాలకుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు కూడా కాదు. పాకిస్తాన్ ప్రజలు కూడా ఈసరించుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేయలేరు. ప్రజలు ఏం చేయగలరు? అక్కడ మిలిటరీ వెళ్తే మిలిటరీ షూట్ అన్నీ ఉంటాయి కదా, దౌర్భాగ్యం కదా అది. అది ఆర్టిస్టులే కాదమ్మా, మన ఇండస్ట్రీ మొత్తం కూడా. నేను ఇవాళ కూడా మాట్లాడాను, ఇండస్ట్రీ పెద్దలతో కొంతమంది మాట్లాడాను. ఇండస్ట్రీ మొత్తం కలిపి ఒక దేవరకొండ ఒక మాట అంటామో, ఇంకొకళ్ళు ఒక మాట అంటామో కాదు. నేను అందుకనే అన్ని విష్ణుతోటి మాట్లాడాను, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోటి, సురేష్ బాబు గారితో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, వీళ్ళందరితో మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? అందరూ కలిపి మొత్తం ఫిలిం ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టు, 24 క్రాఫ్ట్స్ అందరూ కలిసి ఒక ఇది చెయ్యాలి. మనం అందరం కలిసి ఒక ఊరేగింపు, ఒక క్యాండిల్ ఊరేగింపు చనిపోయిన వాళ్ళ కోసం. 2 రకాలమ్మా. చనిపోయిన వాళ్ళకి సానుభూతి చెప్పడం ఒక రకం అయితే, భారతదేశం మీద విషం కక్కుతున్న పాకిస్తాన్ని, ఆ దుండగుల్ని, ముష్కరుల్ని ఖండించవలసిన, అది చెప్పి పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కరులు అని చెప్పి ఖండించవలసిన అవసరం కూడా. ఈ 2 ప్రజలకు తెలియాలి. ఊరినే సానుభూతి చెప్పడం అనేది ఒకటి, సానుభూతి చెప్పడం ఒక రకమే, అదొక్కటి సరిపోదు. ఈ దేశానికి పట్టి పీడిస్తున్న ఈ ముష్కరులని ఖండించి పాకిస్తాన్ అనే దాన్ని దుయ్యబట్టి చేయాలి, దుయ్యబట్టి ఖండించాలి. అది చెయ్యాలి. ఇది చేద్దామని అంటున్నారు. రేపు ఒకసారి 2-3 నెలల్లో అది జరుగుద్ది.